ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి రోజున యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేసినటువంటి ఈ విధానమునకై ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ తోడబుట్టినటువంటి నీ సొంత సహోదరులు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. నీకు రావాల్సినటువంటి ధనం విషయమై, మీ యొక్క ఆస్తి పంపకముల విషయమై కావచ్చు, నీ ప్రమోషన్ విషయమై కావచ్చు, నీ ఉద్యోగ విషయమై కావచ్చు, అది ఏదైనా నీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నావా? అయితే దేవుని వాగ్దానం ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకు మనుషులు, నీ సొంత రక్త సంబంధులు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన తప్పక నీకు న్యాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుని న్యాయమును నువ్వు చూడబోతున్నావు. మనుషులు తప్పక అన్యాయం చేస్తారు, కీడునే కలగ చేస్తారు. వాళ్ళకి ఏది న్యాయమో తెలిసినప్పటికీ, ఏది చెడు ఏది మంచి, ఎవరు నీతిమంతులు ఎవరు అనీతిమంతులు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ తీర్పులో అన్యాయం, వాళ్ళ తీర్పులో వెలిచూపు ఉండొచ్చేమో, కానీ నీ దేవుడు న్యాయము కలిగిన వాడు. ఆయన ప్రతిదీ ఎరిగినవాడు, ప్రతిదీ చూస్తున్నవాడు. నీ విషయంలో ఆయన అన్యాయము చేసేవాడు కాదు. దేవుడు నీ విషయంలో న్యాయము తీర్చబోతున్నాడు. అందరూ నీకు వ్యతిరేకంగా గుమ్ముకేడి, అందరూ నీకు శత్రువులుగా మారి నేను ఒంటరిగా చేసి నీకు అన్యాయం చేసిన నీ దేవుడు నీ పక్షం నిలబడి మీకు న్యాయము చేయబోతున్నాడు. నీకు రావాల్సింది నీకు వచ్చే విధంగా చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు చూడబోతున్నావు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేసిన దానికి ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. తప్పక ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆయన నీ ప్రేమను మరుచుటకు, నీ ప్రార్థనలు మర్చిపోవటకు, నువ్వు చేసినటువంటి భక్తిని మరుచుటకు, నువ్వు పరిశుద్ధులకు చేసినటువంటి ఉపచారమును, నువ్వు నీ సేవకునికి చేసినటువంటి ఆతిథ్యమును, నువ్వు దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క మందిరానికి నువ్వు చేసినటువంటి ప్రతి దానికి కూడా త్యాగమునకు మర్చిపోయేవాడు కాదు. తప్పక న్యాయం తీర్చబోతున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ జీవితంలో దేవుని హస్తము కదలటం, దేవుని కార్యములు జరగడం మీరు చూడబోతున్నారు. ప్రస్తుతం అన్యాయం నీకు జరగడం ద్వారా నువ్వు కన్నీళ్లతో దుఃఖంలో ఉన్నావేమో, కానీ దేవుడు నీ జీవితంలో ఇక జోక్యం చేసుకొని న్యాయము తీర్చబోతున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలమును ఆయన దయచేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే వారి జీవితంలో మనుషులు అన్యాయము చేయడం ద్వారా కృంగిపోయి ఉన్నారో ప్రభా, అయ్యా ఓటమితో ఉన్నారో, అయ్యా బలహీనమైన స్థితిలో ఉన్నారో, ఇక ఎవరిని నమ్మను, దేవుడు నన్ను చూడట్లేదా అన్నటువంటి భావనతో కృంగిపోయి వారు ఉన్నారో, ఇప్పుడే వారిని బలపరిచినందుకు స్తోత్రములు, ధైర్యపరిచినందుకు స్తోత్రములు. వారి జీవితంలో ఎక్కడ మోసగింపబడ్డారో, ఎక్కడ వారు అన్యాయము చేయబడ్డారో ప్రభా, సొంత రక్త సంబంధులు, సొంత తల్లిదండ్రులు సైతం వారిని అన్యాయము చేశారేమో, మీరు అన్యాయస్తులు కాదయ్యా, మీరు న్యాయము తీర్చే దేవుడవైనా నీ యొక్క బిడ్డకు, నీ కుమార్తెకు న్యాయము తీర్చండి, అద్భుతమైన కార్యము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, డిసెంబర్ 10వ తారీఖు అనగా 2వ మంగళవారం, వచ్చి మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని YMCA హాల్లో సెమీ క్రిస్టమస్ సెలబ్రేట్ చేస్తున్నాం. సో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొనండి. బలమైనటువంటి శక్తివంతమైన దేవుని సందేశం, అభిషేకం విడుదల కాబోతుంది. థ్యాంక్ యూ.